ప్రేమం మలయాళ వర్షన్ కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది సాయి పల్లవి పోషించిన మలార్ పాత్ర. లక్షల మంది ఆ పాత్రతో ప్రేమలో పడిపోయారని చెప్తే అతిశయోక్తి కాదు. సాయి పల్లవికి మలార్ పాత్రకి మ్యాడ్ ఫ్యాన్స్ కూడా అయిపోయారు. అయితే ఆ పాత్రపై ప్రేమ మరీ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందో ఏమో తెలియదు కానీ తెలుగులో ఆ క్యారెక్టర్ చేస్తున్న శృతి హాసన్ మీద పడ్డారు జనాలు. ఆమెను సోషల్ మీడియాలో అదే పనిగా ట్రోల్ చేయడం మొదలు పెట్టేశారు. తన మీద విమర్శలు కూడా కురిపించేశారు. కొంతవరకు తెలుగులో తీస్తున్న ప్రేమం మీద నెగిటివ్ టాక్ చూపించారండోయ్. అయితే ఈ నెగిటివిటీని తట్టుకొని పాజిటివ్ టాక్ మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది ప్రేమం. ఈ నేపథ్యంలో శృతి హాసన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన గురించి జరిగిన వ్యతిరేకత ప్రచారం గురించి స్పందించిందండోయ్. నేను ఏ రీమేక్ సినిమాలో చేసినా ఈమె ఆ పాత్రను ఎలా చేస్తుంది అంటూ సందేహాలు వ్యక్తం చేస్తుంటారు జనాలు. ఇంతకు ముందు గబ్బర్ సింగ్ విషయంలోనూ ఇలాగే జరిగింది. ప్రేమం సినిమాకు సంబంధించి సందేహాలు వ్యక్తం చేసినట్లే అప్పుడు కూడా ఇలాగే చేశారు. చాలానే ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఇలా చేస్తే ఎవరు ఏ సినిమాను కూడా రీమేక్ చేయలేరు. ప్రతి ఒక్కరికి కూడా ఒక శైలి ఉంటుంది. నేను ఎవరిని సరిగ్గా అనుకరించలేను. నా శైలిలో నేను చేస్తాను. ప్రేమం సినిమాలాగే నా పాత్ర కూడా ఒరిజినల్ కు జిరాక్స్ కాపీ కాదు. డైరెక్టర్ చందు మొండేటి, సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఈ కథను డిఫరెంట్ అప్రోచ్ తో డీల్ చేశారు. తెలుగులో ఈ సినిమా ఫ్లేవర్ మరోలా ఉంటుంది. తెలుగు వర్షన్ ఇక్కడి ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతిని పంచుతుంది అని చెప్పుకొచ్చిందండి శృతి హాసన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్ గా.